యేసే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం జీవాహారం యేసే ఆహారం ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు We are తెలియజేస్తున్నాను. happy that you are being blessed and thank you for phoning to us. మీరు దీవించబడుతున్నారని తెలుసుకొని చాలా సంతోషిస్తున్నాం. మరి మీరు మాకు కాల్ చేస్తున్నందుకు మీకు వందనాలు. So many testimonies are coming. అనేకమైన సాక్ష్యాలు మేము వింటున్నాం. Yeah, there is power in the blood of Jesus. అవునండి, యేసు రక్తంలో శక్తి ఉంది. We are talking about the power in the name of Jesus to heal you. మిమ్మల్ని స్వస్థపరచడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది అన్న విషయాలు And మాట్లాడుతున్నాం. we are talking about the blood rivers. అందులో యేసు రక్తపు నదుల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాం. Isaiah 53 verse 5. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనంలో That by his stripes you are healed. అతడు పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందుతున్నాం. 1 Peter 2:24 also. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా By his stripes you were healed. అతడు పొందిన దెబ్బల చేత మనము స్వస్థత పొందితిమి. So 2025 years ago, 2025 సంవత్సరాల క్రితం you are already healed. మీకు స్వస్థత కలుగజేయబడింది When ఆల్రెడీ. Jesus said on the cross, it is finished. యేసుక్రీస్తు ప్రభు కలువరి శిలువలో సమాప్తమైనది అని చెప్పినప్పుడు So we think that we should go on begging for healing. ఆ తర్వాత ప్రభువా స్వస్థత అని అడుక్కో అక్కర్లేదు. Jesus is saying it is finished, it's done. ఆయన సమాప్తి చేసి ఇది అయిపోయింది అని It చెప్పాడు. is done. The work of the devil is completed. సాతాన్ యొక్క కార్యాలు ఇక అయిపోయిన ముగించబడ్డాయి. In Colossians chapter 2:14, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో Jesus has crushed the head of Satan. యేసుక్రీస్తు ప్రభు సాతాన్ యొక్క తలను చితకదొక్కాడు. Now he has given you that authority. ఆ అధికారాన్ని ఆయన మీకు ఇచ్చి ఉన్నాడు. If Jesus is the head of the church, యేసుక్రీస్తు ప్రభు సంఘానికి శిరస్సు అయితే he crushed the head of Satan. యేసు ప్రభు సాతాను తలను Now చితకదొక్కాడు. we are the body of Christ. మనం క్రీస్తు ప్రభు శరీరం గనుక Now we have to crush the body of Satan. క్రీస్తు శరీరమైన మనము సాతాను యొక్క శరీరాన్ని చితకదొక్కాలి. That's why we saw last time. అదే మనం గతసారి మనం చూసాం కదా. We have given authority to trample on serpent, scorpion, powers of the enemy. పాములను భుజంగములను అణగద్రొక్కడానికి శత్రు యొక్క బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడు. And God of peace has soon crushed Satan underneath our feet. ఆ సమాధానకర్త అయిన ప్రభు సాతానుని మన పాదముల క్రింద శీఘ్రముగా చితకదొక్కి. So we saw that Jesus' hands were pierced instead of our hands. చూడండి, మన చేతుల్లో కొట్టవలసిన మేకులు యేసయ్య చేతుల్లో We కొట్టబడ్డాయి. saw Jesus' feet was pierced instead of our feet. మన పాదములలో కొట్టవలసిన మేకులు యేసయ్య పాదములలో కొట్టబడ్డాయి. Now third river, ఆ మూడవ నది that is Jesus' back was torn to pieces. Why? యేసుక్రీస్తు ప్రభు యొక్క వీపంతా కూడా దున్నబడి వీపంతా ముక్కలు ముక్కలుగా అది చీల్చబడింది. ఎందుకు? Because by his stripes we are healed. అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత ఉంది. Jesus took, I told you, 39 whippings. చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభు 39 కొరడా దెబ్బలు తిన్నాడు. And 1 Peter 2:24 says, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో so that by his stripes we were healed. అతను పొందిన దెబ్బల చేత మనం స్వస్థత పొందితిమి. And also to remove all the pains. చూడండి, మరి మన యొక్క నొప్పి అంతా కూడా తొలగించడానికి కొరకు. If you have back pain, that will go in Jesus' name. ఒకవేళ మీకు నడుము నొప్పులు ఉంటే యేసుక్రీస్తు నామములో అవి తొలగిపోవును Many గాక. people have back pain. అనేక మందికి నడుము నొప్పుల బాధలు So ఉంటుంది. many are having spondylitis. అనేక మందికి ఈ యొక్క స్పాండిలైట్ We pray that it will go in the name of యేసు Jesus. నామములో అది తొలగిపోనట్టుగా ప్రార్థన So చేస్తాం. to remove all the pain and all your problems, పిల్లలు మీకున్న సమస్యలు మీకున్న నొప్పి అంతా కూడా తొలగించబడడానికి కొరకు Jesus' back was torn. యేసుక్రీస్తు ప్రభు వీపంతా కూడా చీల్చబడింది. Matthew 18 verse 18 మత్తయి says, సువార్త 18వ అధ్యాయం 18వ వచనంలో you have the authority to bind and to loose. బంధించడానికి విప్పడానికి కొరకైన అధికారం నీకు ఇవ్వబడింది. Whatever you loose on earth will be loosened in భూమి heaven. మీద నీవు ఏది విప్పుతావో పరలోకమందు అది విప్పబడుతుంది. So that's why Jesus' back was, bruised. అందుకే ఆయన యొక్క వీపంతా కూడా ఆ చీల్చబడింది, దున్నబడింది. You must read Isaiah 53 full chapter. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా మీరు చదవండి. How much he has suffered for you. ఆయన మీ కొరకు ఎంత శ్రమ పొందబడ్డాడు. He was led like a lamb for the slaughter. వదకు తేబడు గొర్రె పిల్ల వలె ఆయన And తీసుకురాబడ్డాడు. he did not open his mouth. అలాగ తీసుకొచ్చినప్పటికీ కూడా
కూడా మరి ఆయన నోరు తెరవలేదు అని చెప్పబడింది. Because he substituted you. కారణం ఏంటో తెలుసా? నీ స్థానంలో ఆయన నిలబడ్డాడు. If he didn't die for us, that we have been perished. చూడండి, ఒకవేళ ఆయన మన స్థానంలో మరణించకపోతే మనం నశించేవారం. So I want you to receive this blood flowing every day into your hand, into your feet. పిల్లలు, నేను కోరుకుతున్నది ఏంటంటే మీరు ప్రతిదినం కూడా యేసుక్రీస్తు రక్తాన్ని ఆయన చేతుల్లో ఆయన పాదములో నుండి మనం స్వీకరించాలి. And also from his back to your back. ఆయన వీపులో నుండి మీ వీపులోనికి స్వీకరించాలి. And then there is power in the blood of Jesus. యేసు రక్తములో గొప్ప శక్తిని అప్పుడు మనం I అనుభవిస్తాం. have experienced, I have seen a vision, that's why I am writing and telling this very powerful. పిల్లరా, ఈ మాటలు ఇంత ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే మరి నేను ఆ దర్శనాన్ని చూచాను, అది నేను పొందుకుంటున్నాను, అది నేను అనుభవిస్తూ ఉన్నాను. Now the fourth blood river, 4వ రక్తపు నది ఏమిటంటే his head was bruised with crown of thorns. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. And blood was flowing like a channel of river. రక్తం ఒక నది వలె ప్రవహిస్తూ వచ్చింది. Why? ఎందుకో తెలుసా? In order to give you peace of mind. సమాధానము కలిగిన మనస్సు నీకు ఇవ్వడానికి కొరకే. 1 Peter chapter 5:7 says, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో he's telling you, ఆయన మీతో చెప్తున్న మాట My ఏంటంటే, children, నా పిల్లలారా, cast all your cares upon me. మీ చింత యావత్తు నా మీద వేయండి. Just don't take all your tensions. మీ టెన్షన్స్ అలాగా మీరు తీసుకోకండి. In Matthew chapter 6:25, మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో he says, don't worry about what shall you eat, what shall you drink, what shall you put on. ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు చింతించొద్దు. That is all Gentiles do. అన్యజనులు అలాగే చేస్తారు. You who are mine should trust me. నా వారైన మీరు నన్ను నమ్మాలి. You should get away your worries. మీ చింత నుంచి మీరు విడుదల You పొందాలి. should get away your tensions. మీ యొక్క టెన్షన్ నుంచి మీరు విడుదల You should get పొందాలి. away your మీ anxieties. యొక్క ఆందోళన నుంచి మీరు విడుదల Some పొందాలి. people, beat their head and say, na karma, na karma. కొంతమంది ఎప్పుడు కూడా అలా తల బాదుకుంటాయో నా కర్మ ఇలాగుంది, నా కర్మ ఇలాగుంది అని అంటూ There is ఉంటారు. no karma for God's people. దేవుని ప్రజలైన వారికి కర్మ అనేది లేదు. All your karma is removed and you are blessed. చూడండి, ఏ కర్మ లేకుండా దేవుడు మనకు దీవెన He అనుగ్రహించాడు. removed your curse. Galatians chapter 3 verse 14. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే That he removed. He became curse for us in order to give us Abrahamic blessing. అబ్రాహాము ఆశీర్వాదములు మనకు అనుగ్రహించిన నిమిత్తమై మన కొరకు ఆయన శాపమయ్యాడు. Receive that blessing. ఆ ఆశీర్వాదాన్ని మీరు పొందుకొనండి Let ప్రియులారా. every curse be broken in ప్రతి your శాపం family. మీ కుటుంబంలో కొట్టివేయబడును Let గాక. all your anxieties go in ప్రతి the name of ఆందోళన మీ Jesus. జీవితంలో నుండి యేసు నామములో తొలగిపోవును Let గాక. every tension and worry be removed in Jesus' యేసు name. నామములో ప్రతి చింత, ప్రతి విధమైన టెన్షన్ తొలగిపోవును గాక. All the people are worried. ఈ లోకంలో ప్రజలందరూ కూడా చింత 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 ఉంది. Everybody is worried how to make money. ప్రతి ఒక్కరు కూడా చింత ఏంటంటే, ఆలోచన ఏంటంటే ఈ డబ్బులు ఎలా సంపాదించాలి, ఎలా సంపాదించాలి, How to amass wealth. ఎలాగ డబ్బును సమకూర్చాలి. Luke chapter 9:25 Jesus says, లూకా సువార్త 9వ అధ్యాయం 25వ వచనంలో యేసు ప్రభువు what అంటాడు, does it profit a man if he loses his soul and gain all the whole world? చూడండి, ఒకడు లోకమంతయు సంపాదించుకొని వాడు ఆత్మను పోగొట్టుకుంటే వాడికి ఏం ప్రయోజనం? Jesus will take care of you. ప్రియులారా, యేసు ప్రభు నీ గురించి చూసుకుంటాడు. If you give your worries to him, give your tension to him, your anxieties to him. మీ చింత, మీ ఆందోళన, మీ యొక్క ఆలోచనలు అన్ని కూడా ఆయన మీద వేస్తే, Jesus says, look at the birds of the air. ఆయన అంటున్నాడు కదా, ఆకాశ పక్షులను చూడండి, Yes, learn from them. వాటి యొద్ద నుంచి They నేర్చుకోండి. neither sow nor reap. అవి విత్తవు, కోయవు. They don't make a big storeroom and gather up. అవి కోట్లు తయారు చేసుకొని ఆ కొట్లలో వీటన్నిటిని సమకూర్చుకో. They just go everywhere flying and singing and eating and praising Father. చూడండి, అవి వెళ్తా ఉంటాయి, ఎక్కడో ఒకటి దొరికింది తినేస్తాయి, ఆనందంగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ వెళ్తాయి. And Jesus says, you look at the flowers and those grass in the field. చూడండి, పొలంలో పుష్పాలను చూడండి, ఆ గడ్డి పువ్వులను చూడండి అంటున్నాడు Look యేసయ్య. at the lilies, he says. ఆ పొలంలో చూస్తున్న లిల్లీ How పుష్పాలు చూడండి. beautiful they are. They are glorious than Solomon. చూడండి, సొలొమోను కంటే కూడా అవి ఎంతో చక్కగా అలంకరించబడ్డాయి. The Lord is saying, you are precious than the birds of the air. దేవుడు యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఆకాశ పక్షుల కంటే శ్రేష్ఠులు And you కారా? are valuable than the lilies of the field. ఆ పుష్పముల కంటే మీరు విలువైన వారు కారా? All your hair is all numbered. చూడండి, మీ తల వెంట్రుకలు లెక్కించబడి ఉన్నాయి. How much he cares for you. చూసారా ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు మన పట్ల? He cares for us. ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి He ఉన్నాడు. knows all about you. మన గురించి సమస్తం ఆయనకు He తెలుసు. knows your name. నీ పేరు ఆయనకు తెలుసు. He knows how many hair is on your head. నీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి ఆయనకు He తెలుసు. knows all the problem of your నీ life. జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా ఆయన ఎరిగి Yeah, ఉన్నాడు. all the problems in your నీ life. జీవితంలో వచ్చే ప్రతి He సమస్య counts the stars in the sky. ఆకాశ నక్షత్రములు లెక్క He కలిగిన calls them వాడు. by name. పేరు పెట్టి పిలవగలిగిన And వాడు. he knows your name. నీ పేరు ఆయనకు తెలుసు. Amen. ఆమేన్. So he knows everything. Psalm 139. 139వ కీర్తనలో చూస్తే మనకు అర్థమవుతుంది, అన్ని
ఎరిగినవాడు ఆయన. So he wants to give you peace of mind. అలాంటి మహాదేవుడు నీకు సమాధానం Matthew ఇవ్వగోరుతున్నాడు. chapter 11:28. మత్తయి సువార్త 11:28 It says, come to me all you who are labor and are heavy laden. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి, I will give you rest. నేను మీకు విశ్రాంతి కలిగి చేస్తాను. Do you find rest in him? ఆయన యందు మీరు విశ్రాంతి కలిగి ఉన్నారా? Some people give all the burden. కొంతమంది భారం అంతా వేసినట్టే వేస్తారు, They give and then later take back. ఇచ్చినట్టే ఇస్తారు, కానీ మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ దాన్ని నెత్తిన పర్వాలేదు యేసయ్య నేనే మోసుకుంటా. నేనే మోసుకుంటా నా భారం. That is the problem with us. చాలా మందికి ఉన్న సమస్య అదేనా. We forget that Jesus is carrying our burden. యేసయ్య మన భారములు భరించువాడనే సంగతి మర్చిపోతాం. He wants you to rest in Jesus. యేసులో విశ్రాంతి కలిగి ఉండడం మనం నేర్చుకోవాలి. I rest today in Jesus. ఈ రోజు యేసులో నేను విశ్రాంతి తీసుకుంటాను. Before I was so tense. ఇంతకుముందు అయితే చాలా టెన్షన్, Before I was worried. ఒకప్పుడు చాలా Before I had lot of anxiety. చాలా ఆందోళనలు ఉండేది. But the word of God changed my life. దేవుని వాక్యం నా జీవితాన్ని మార్చింది. The word of God transformed my దేవుని life. వాక్యం నా జీవితాన్ని Now I రూపాంతరపరిచింది. have TV programs. ఈ రోజు టీవీ కార్యక్రమాలు ఉన్నాయి, Now I have radio రేడియో programs. కార్యక్రమాలు ఉన్నాయి, I have book ministry. పుస్తకాల పరిచర్య ఉంది. And I take a time to go 1 month and spend with the Lord and write book for ఒక him. నెలంతా కూడా ప్రత్యేకంగా సమయాన్ని ప్రక్కకు పెట్టి మరి ఆ పుస్తకం రాయడానికి ఒక అక్కడ దేవుని సందులో కనిపెట్టి తీసుకుంటాను. I am preaching and teaching every day. ప్రతిదినం కూడా ఎక్కడో వాక్య బోధించడం, వాక్యాన్ని ప్రసంగించడం God చేస్తుంటాను. has given in New Blossom Ministries 5-fold vision. న్యూ బ్లౌజ్ మినిస్ట్రీ అనే సేవ ద్వారా 5 రకాల దర్శనాలు దేవుడు That ఇచ్చాడు. is national prayer movement. జాతీయ ప్రార్థన ఉద్యమం, We are leading national women's movement. జాతీయ స్త్రీల ఉద్యమాన్ని It is నడిపిస్తున్నాం. not easy to lead all the women and connect them. చూడండి, అనేక మంది వేరు వేరు వైపుల నుంచి ఉన్న స్త్రీలందరినీ కూడా సమకూర్చి పరిచర్య కొనసాగించడం అంత సులభం కాదు. You will say amen to it. ఆ మాటకు మీరు ఒప్పుకుంటారా? Men will come together, not women. చూడండి, పురుషులైతే తొందరగానే కలుస్తారు, కానీ స్త్రీలంతా తొందరగా కలిసేవారు కాదు. They will have different nature. వేరు వేరు స్వభావాలు కలిగి ఉంటారు. But we have thousands of women with us. కానీ వేల మంది స్త్రీలను మరి ఆ విధంగా మరి సమకూరుస్తూ Through ఉంటారు. National Women's Movement, we are connecting all the churches. నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ ద్వారా అనేకమైన సంఘాలను మనం కలుపుతూ ఉంటున్నాం. And we are also connecting all denominations. డినామినేషన్లు మరి అందరూ కూడా కలిసి చేయడానికి కొరకు Our సహాయం only చేస్తున్నాం. motive is heaven full and hell empty. మా యొక్క దృక్పథం అంతా ఒకటేనండి, పరలోకం ప్రజలతో For నింపబడాలి, that I నరకం am ఖాళీ అవ్వాలి. running for the దాని Lord. కొరకే ప్రభు కొరకు పరిచర్యలో పరిగెత్తుతూ ఉన్నాం. Tirelessly, I am not tired at all. ఏ విధమైన అలసట లేకుండా మనం ముందుకు వెళ్తూ I ఉంటున్నాం. rest in Him. ఆయనలో విశ్రాంతి ఉంది You కనుక have to rest in Him. ఆయనలో విశ్రాంతి Because తీసుకోవాలి. I cast all my case upon Him. ఎందుకంటే నా చింత యావత్తు ఆయన మీద వేస్తూ ఉంటాను. I rest in Him. ఆయన ఎందుకు విశ్రాంతి తీసుకుంటాను. Oh, every day we have ministry. ప్రతిదినం కూడా ఏదో రకమైన పరిచర్య మాకుంది. People are amazed. How can you do all this, sister? చాలా మందికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఈ పరిచర్యలన్నీ కూడా ఇలా ఇంతగా ఎలాగ That చేయగలుగుతున్నారమ్మా means we మీరు? are not very young. మీరు అంత యవన వయసు కూడా ఏం కాదు But కదా. then also God is giving power. ఈ వయసులో కూడా ఎలాగ చేస్తున్నారంటే మేము చెప్తాం, దేవుని యొక్క శక్తి మాతో ఉంది కనుక. 60 years plus is not an age at all. చూడండి, 60 సంవత్సరాలు పైబడిందంటే పెద్ద వయసు అనేం కాదు. When I went to America, అమెరికా దేశం వెళ్ళినప్పుడు everybody looks like my mother. అందరూ మా తల్లులాగానే కనబడతారు. And they are all driving cars. వాళ్ళు వారి సొంతంగా వాళ్ళే కార్లు They are నడుపుకుంటారు. air hostess. వారు ఎయిర్ హోస్టెసెస్ గా ఉన్నారు. Like 80 years and 90 years like my mama. చూడండి, 80-90 సంవత్సరాలు మా అమ్మలాగా ఉంటారు వాళ్ళు. So I got so much inspiration from them. వాళ్ళని చూసినప్పుడు నాకు ఇంకా ఉత్సాహం So అనిపిస్తుంది. then they call each other name, no auntie and uncle. చూడండి, అందులో అక్కడ వాళ్ళ ఆంటీ గాని, అమ్మమ్మ గాని, అంకుల్ గాని ఇట్లాంటి పిలవరండి, పేర్లు పెట్టే Here పిలుచుకుంటారు. people make us, when I was 20 years, I was wearing sari, they call me auntie. మరి ఇక్కడ వాళ్ళు వయసును బట్టి వాళ్ళ పేరు చెప్పడం మార్చేస్తారు. నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నేను చీర కట్టుకుంటే నన్ను ఆంటీ అనేవాడు. Amen. So you feel you are old. అంటే ఆంటీ అనేటప్పటికి అయ్యో నేను పెద్దదాన్ని అని అనిపిస్తుంది కదా. Remember, there is no retirement in the kingdom of ఈ రోజు God. మాట జాగ్రత్తగా గమనించండి, దేవుని యొక్క రాజ్య పనిలో రిటైర్మెంట్ లేదు. After 60 years, I am more powerful. 60 సంవత్సరాల పైబడిన తర్వాత ఇంకా ఎక్కువ శక్తితో ముందుకు వెళ్తున్నా. I am rising like a eagle. మరి పక్షిరాజు వలె పైకి ఎగురుతున్నా. I wrote a book on restoration. ఆ పునరుద్ధరణ అనే పుస్తకం And రాశాను. God is really bringing restoration in my life and in my team life. నా జీవితంలో దేవుడు పునరుద్ధరణ ఇచ్చి మరి మా టీమ్ లో కూడా పునరుద్ధరణ కార్యాలు చేస్తున్నాయి. Wherever I go, I get lot of testimonies. ఎక్కడ వెళ్ళినప్పుడు కూడా అనేకమైన సాక్ష్యాలు వింటూ I ఉంటాం. believe what I preach. I believe and practice what I preach and write. వీళ్ళారా ఏదైతే నేను ప్రకటిస్తున్నానో, ఏదైతే మరి నేను రాస్తున్నాను, ఇవన్నీ కూడా నేను అనుభవాత్మకంగా అనుభవపూర్వకంగా If you చేస్తున్నాను. didn't get a book, recent book, Soar High Like Eagle, buy it. ఈ మధ్య కాలంలో మేము విడుదల చేసిన ఒక పుస్తకం పక్షిరాజు వలె పైకి ఎగరు అనే పుస్తకం కనుక మీరు ఇంకా పొందుకోకపోతే తప్పనిసరిగా ఆర్డర్ చేసి తీసుకోండి. You have to take that. చూడండి, దాన్ని తీసుకోవాలి All మీరు. these books are very
very ఈ powerful. పుస్తకాలన్నీ కూడా ఎంతో Those శక్తివంతమైనవి. who wait upon the Lord will renew their strength. యెహోవా కొరకు ఎదురు చూచువారు మరి నూతన బలం They పొందుతారు. soar high and they fly like eagle. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి So ఎగురుతారు. to take away all your tension, Jesus wore the crown of thorns. ప్రియులారా, నీకున్న టెన్షన్లన్నీ తీసివేయడానికి కొరకే యేసుక్రీస్తు ప్రభు తల మీద ముళ్ళ కిరీటం Take away ధరించాడు. all negativities. నీకున్న ప్రతికూలమైన And ఆలోచనలు to fill your తొలగించాడు. mind with whatever is noble, whatever is holy, whatever is of good report. ఏవి మాన్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద మీ మనసు ఉంచుకోవాలి. Every day, Philippians 4:8, you read and fill that in your mind. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 ఉన్న వాక్య భాగాలని ఇంకా చదువుకుంటూ వాటిని మీరు నింపుకోండి మీ తలలో. 8 things are written, all that you have to fill your mind with. అక్కడ 8 విషయాలు రాయబడి ఉంటాయి. వాటన్నిటిని కూడా మీ మనసు నిండా నింపుకోండి. Colossians chapter 3:2 says, set your mind on things that are above. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:2 మీరు గమనించితే అక్కడ మరి పైన ఉన్న వాటి యందు మీ మనసు ఉంచుకోమని రాయబడింది. You should have the standard of God. చూడండి, దేవుని యొక్క స్టాండర్డ్ లో మనం ఉండాలి. Eagle has a very lofty thinking. చూడండి, ఆయన చాలా ఉన్నతమైన ఆలోచన కలిగిన వాడు. Eagle. పక్షిరాజు Eagle has a lofty thinking. పక్షిరాజు చాలా పై దృష్టి కలిగి ఉంటుంది. Eagle won't fight the worm in the prey in the earth. చూడండి, ఈ పక్షిరాజు అనేది ఏదైనా శత్రువు ఉంటే భూమి మీద దాంతో పోట్లాడదు. It will take the snake up and it will lose the power. ఒక పాము ఉందనుకోండి, ఆ పామును భూమి మీద దాన్ని ఏం చేయదు, దాన్ని అలాగ పట్టేసుకొని ఆకాశం మీదకి ఎగురుతుంది. And it will rotate it and it will lose the power. చూడండి, అప్పుడు ఏమైతుందంటే ఈ పక్షిరాజు ఆకాశం గాలిలోకి దాన్ని పెట్టుకొని పోయినప్పుడు ఇక ఇది పాము కొట్టుకొని దాని శక్తి పోతుంది. So the enemy loses the power. శత్రువు ఆ రకంగా శక్తిని కోల్పోతుంది. When you kneel down and take the enemy to the throne of grace. వింటున్నారా ప్రియులారా? మీ శత్రువును మనం ఎలాగ ఎదుర్కోవాలి అని అంటే మోకాళ్ళ మీద ప్రార్థనలో దాన్ని ఎదుర్కోవాలి. This is the prayer room. When we kneel down here, so much glory comes to this. చూడండి, ఇది ప్రార్థనా గదిలో నుంచి మేము మీకు సందేశాలు అందిస్తున్నాం. ఇక్కడ మోక నుంచి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తి విడుదల అవుతుంది. My husband and I pray here and we take everything to the throne of grace. నేను నా భర్త గారి స్థలంలో మేము కుటుంబంగా ఇక్కడ ప్రార్థన చేసి ప్రతి విషయాన్ని కూడా దేవుని పాదసందులో పెడుతూ ఉంటాం. And you are also in our prayers. Those who want prayer request, you call and tell. మరి మీ ప్రార్థన అవసరతలు కూడా మీరు తెలియచేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మేము ప్రార్థన So చేస్తాం. let your mind be focused on the kingdom. దేవుని యొక్క రాజ్యం వైపే మీ మనసు ఉంచుకోవాలని Things that కోరుతున్నాను. are above. పైన ఉన్న వాటి యందు మీ Where దృష్టి Jesus ఉంచుకోవాలి. Christ is sitting on the యేసు right hand ప్రభు of Father. తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. Amen. Amen. So you have to set your mind on the kingdom. కనుక దేవుని యొక్క రాజ్యం మీదనే మీ దృష్టి Pray పెట్టుకోవాలి. that the kingdom come. దేవుని యొక్క రాజ్యం వచ్చినట్లు ప్రార్థించండి. Seek after the kingdom. దేవుని యొక్క రాజ్యం కొరకు వెతకండి. Work for the kingdom. ఆయన రాజ్యం కొరకు పనిచేయండి. So the blood is flowing from his head to your head. యేసు రక్తం ఆయన తలలో నుండి మీ తలలోనికి I ప్రవహిస్తుంది. want everybody to keep both the hand on your head. దయచేసి ప్రార్థనలకు వెళ్దాం. మనం అందరం కూడా 2 చేతులు మీ తల మీద పెట్టుకోనండి. ఇలాగా సర్వశక్తి మంత్రువైన తండ్రి, సర్వాధికారి అయిన ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, మరి ఈ ప్రత్యేకమైన సమయంలో యేసు రక్తములో ఉన్న శక్తి, ఆయన నామములో ఉన్న శక్తి రోగములను స్వస్థపరచడానికి శక్తి కలిగింది అని మాట్లాడుతూ ఆయన రక్తాన్ని ప్రభా మేము ధ్యానిస్తున్నప్పుడు ప్రభా మీ చేతుల్లో నుండి మా చేతుల్లోనికి, మీ పాదములో నుండి మా పాదములకి, మీ వీపులో నుండి మా వీపులోనికి, మీ తలలో నుండి మా తలలోనికి ప్రవహిస్తున్న ఆ రక్తాన్ని మేము ధ్యానం చేస్తున్నప్పుడు ఈరోజు ప్రత్యేకంగా ప్రభా తండ్రి నాయన మీ తల మీద పెట్టబడిన ముళ్ళ కిరీటం ప్రభా తండ్రి నాయన మా తలలో ప్రభా ఆ శక్తిని ఇవ్వడానికి కొరకు ప్రభా మీకు వందనాలు. టెన్షన్, ఆందోళన, కర్మ తొలగించడానికి కొరకు ప్రభా మరి మీరు చేశారు గనుక యేసు అధికారం కలిగిన నామములో ఆయన రక్తములో ఉన్న శక్తి ద్వారా ప్రభా తలకు సంబంధించిన, మనసుకు సంబంధించిన మానసిక ప్రతి వ్యాధి, రోగ, బలహీనత యేసు నామములో ప్రజల్లో నుంచి కొట్టివేయబడునుగా కని ప్రార్థన చేస్తున్నారు. ప్రతి అంధకార, చీకటి, వాయుమండల శక్తుల ప్రభావం మనసులో గలిబిలి, ఆందోళన కలగజేస్తున్న ఆత్మ, టెన్షన్ కలగజేస్తున్న ఆత్మ, ప్రతికూలమైన ఆలోచనలు తీసుకొని వస్తున్న ఆత్మ యేసు నామములో కొట్టివేసి ప్రభా నూతనమైన పరిశుద్ధమైన తలంపులు, పైనున్న వాటి అందే దృష్టి ప్రభా ఉత్తమమైనవి, ఉన్నతమైన వాటి మీదనే వారు ఆలోచన కలిగి ముందుకు సాగడానికి నాయన మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నాయన వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డలు ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు అభిషేకించండి. నూనెతో నా తలను అంటియున్నావు అని చెప్పిన ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభా తండ్రి మీ అభిషేకం వారి
వారి తల మీద పోయబడునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన బిడ్డలను దీవించమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, ప్రభా కుటుంబంలో నెమ్మది సమాధానం లేని వారికి నెమ్మది సమాధానం దయచేయమని మీకు స్తోత్రం చెల్లిస్తూ నాయన వాక్యం అందించిన మీ దాసురాలను దీవించండి. న్యూ బ్లౌజ్ మినిస్ట్రీ పరిచర్యలను బట్టి మీకు వందనాలు. నేషనల్ ప్రేయర్ మూమెంట్, విమెన్స్ మూమెంట్, యూత్ మూమెంట్, కిడ్స్ మూమెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూమెంట్ను బట్టి నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఇచ్చిన ప్రభాతని రకరకాల పరిచర్ల కొరకు వందనాలు. బుక్ మినిస్ట్రీని బట్టి వందనాలు ప్రభా. లిటరేచర్ మినిస్ట్రీని బట్టి మీకు వందనాలు. టీవీ రేడియో పరిచర్లను బట్టి మీకు వందనాలు. సోషల్ మీడియా పరిచర్లను బట్టి మీకు వందనాలు. యూట్యూబ్ పరిచర్యను బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రేయర్ గ్రూప్స్ను బట్టి వందనాలు. ప్రేయర్ టవర్స్ను బట్టి మీకు వందనాలు. సంఘాల పరిచర్య కొరకు వందనాలు. సువార్త సేవ కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. మీరు ఇచ్చిన ప్రతి విధమైన సేవ ప్రభా మీకు స్తోత్రం. మీరు రాకడ వరకు కొనసాగించడానికి కొరకైన కృపదాయి చేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వాక్యాన్ని అందించిన మీ దాసురానికి, జీవాహారం అనే కార్యక్రమానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. Every day you receive the blood. ప్రతిదినం కూడా యేసు రక్తాన్ని మీరు పొందుకోండి. Every day remove the tension from you. ప్రతిదినం మీలో ఉన్న టెన్షన్ తొలగించుకోండి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.